ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. ప్రతి వారము మా హృదయాలను తండ్రి ఆదరించి విలువైన చరిత్రలు అనేక సంగతులు ముఖాముఖిగా మాతో మాట్లాడుతున్నారు. ఇది కేవలం మీరు ఇచ్చిన ఉచిత కృప, దయ. సమాజంలో అనేకమైన తండ్రి ఆధారం లేని సోది మాటలు వింటున్నవారు సమాజంలో అనేక మంది ఉన్నారు. తండ్రి, మా నిరీక్షణకు ఆధారం ఉంది, మా విశ్వాసానికి తర్కం ఉంది, దానికి జవాబు ఉంది. తండ్రి, మేము వచ్చిపోతున్న ప్రతి గడియ ఒక లెక్కింపులో ఉంది. మేము ధన్యజీవులు తండ్రి, యాత్రికులము తండ్రి, వాగ్దాన ప్రజలము, మీ చేత ఏర్పాటు చేయబడి పిలువబడిన పిలుపుకు అర్హులమైన పాత్రలు. ఆ ధన్యతను ఎప్పటికీ మేము నిర్లక్ష్యం చేసుకొనక వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయం కొంచెమని ఎరిగి మా ఇలాకాలో మేము చేయాల్సిన పనులు తండ్రి భారాన్ని స్పష్టంగా చూడగలిగే నేత్రాలు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ నూతన నిబంధన పరిచయంలో తండ్రి వారం వారం తండ్రి మా హృదయాల్ని తెప్పరెళ్ళే అనేక సంగతులు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరొక్కసారి మమ్మల్ని దర్శిస్తారని కోరుతూ మాతో మాట్లాడతారని మీ పాదాలు పట్టుకుని బతుకులాడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళ కొరకు చిన్న వివరణ. సుమారు కొన్ని వారాలుగా క్రొత్త నిబంధన సర్వే మనం స్టార్ట్ చేసాం. ఆ క్రొత్త నిబంధన సర్వేని కేవలం బ్రీఫ్గా మనం మాట్లాడుకోకుండా డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. ఏదో పైన చూసేసి అవుట్లైన్స్ మాత్రమే నైసర్గిక స్వరూపంగా చూసుకుని మనం వెళ్ళిపోక ప్రతి వచనము ఎందుకు క్రొత్త నిబంధనతో పాత నిబంధన అనుసంధానం చేయబడింది, అది ఎంత విలువైంది కాకపోతే అది అనుసంధానం చేయబడుతుంది, దీనికి దానికి కలిపి మెస్సయ్యను ఎందుకు అపోస్తులు, రచయితలు, క్రొత్త నిబంధన కవులు లేదా వక్తలు, ప్రవక్తలు, బోధకులు, శిష్యులు ఆ పరిచయం చేస్తున్నప్పుడు పదే పదే ఎందుకు పాత నిబంధన రెఫరెన్స్ కోట్ చేస్తున్నారు. ఆ కోట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సాదాసీదా పదాలు వాడలేదు. వాళ్ళ చరిత్రను ఉటంకిస్తున్నారు, భౌగోళిక సాక్ష్యాలు ఉటంకిస్తున్నారు, తర్కబద్ధమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి మనకి సీన్లో నిలబెట్టి మనతో మాట్లాడుతున్నారు. అందుకే వీటన్నిటిని మనం పుంఖాలుగా మాట్లాడుకుంటున్నాం. బహుశా నాకు తెలిసి మళ్ళీ లైఫ్లో నేను ధైర్యంగా చెప్తున్నాను, మళ్ళీ లైఫ్లో మరొక్కసారి మత్తయి సువార్త మొదటి నుంచి మొదలు పెడతామనడానికి ఆయుష్ సరిపోదు. అందుకే డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. నా మాటలు అర్థమవుతున్నాయి? సరిపోదు. మీరు బతుకుంటారు, నేను బతుకున్నాను, సరిపోదు. ఎందుకంటే ఆ మొదటి అధ్యాయం దాటడానికే సంవత్సరం పడుతుంది మనకి. మొత్తం మళ్ళీ ప్రకటన గ్రంథం వెళ్ళిపోయి వెనక్కి రావాలంటే ఇంక జీవితం సరిపోదు. మనకి గ్రహాంతర జీవులు అవ్వాలి. ఇంకా మనం ఎండాలంటే తర్వాత విషయం. అయితే మనం మాట్లాడుకుంటున్నందుకే ప్రతి వచనాన్ని దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం పద్ధతిగా నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఎవరు సద్వినియోగం చేసుకోరో వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు. ఉదయం ఒక మంచి లెసన్ మాట్లాడిన ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ అకిలిస్, ద ఒడిసియస్ వాళ్ళ మధ్య గ్రీకు వీరుడి యొక్క యథార్థ గాథను మాట్లాడడం. ఆ మాట్లాడుతూ నేను బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నప్పుడు కెమెరా పోయింది. మాకు ఏదో పోద్ది, ఇప్పుడు టీవీ పోయింది. ఎప్పుడు ఏదో నా కరెంటు పోద్ది మాకు. అందుకే నేను పరమానందం అయితే నా శిష్యులు అందరూ నన్ను అలాగే నాకు బీపీ షుగర్ తెచ్చేస్తుంటారు. మధ్యాహ్నం కూడా అలాగే తెచ్చి మొత్తం కరెంటు పోయింది, అది పోయింది, ఇంకే ప్రొజెక్టర్ పోయింది, అన్నీ పోయినాయి. ఆ గ్రీకు వీరి చరిత్ర మాడది ఎంత ఇంట్రెస్ట్గా నేను ప్రయత్నం చేశాను. అయినా దేవుని కృప లేదు, ఆడియోలో వెళ్ళిపోయింది. దాన్ని పూర్తిగా దాని చరిత్ర ఈ నెక్స్ట్ వీక్ కానీ ఈ మంత్లో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాను. ఆ మెడిటేరియన్ సీకి దగ్గరగా మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. వీలైతే అదైనా లైవ్ తినంగా రావాలని ప్రార్థన చేయండి. ఓకే, ఇక వెళదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మొదటి 6 వచనాలు చదువుదాం. కొంచెం త్వరగా ముగించే ప్రయత్నంలో కొంచెం స్పీడ్గా వెళ్తాను, నాతో పరుగులు తీయండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను,
యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెస్సైను కనెను. యెస్సై రాజైన దావీదును కనెను. సాధారణంగా మీరు చూడండి, అబ్రహాము దగ్గర నుండి సుమారు యెస్సై వరకు సాధారణంగా మాటలు మాట్లాడుకుంటూ వస్తూ వాళ్ళ పేర్లు ఉటంకిస్తూ సడన్గా దావీదు కోసం మాట్లాడుతున్నప్పుడు దావీదుని కన్ను అనకుండా చెప్పండి, రాజు అయిన దావీదుని కన్ను. ఆయన ఎలా రాజు అయ్యాడో తెలిస్తే కానీ రాజు అయిన దావీదుని కన్ను ఆ పదం యొక్క ఆ బరువు మనకు అర్థమవుతుంది. అందుకే మత్తయ్య గారు ఏదో ఒక లిస్ట్ ఇవ్వాలని మత్తయ్య గారు ఆ జీనియాలజీ రాస్తున్నప్పుడు ఏదో ఒక ఆయన పేరు కూడా సాదాసీదాగా ఉటంకించేస్తే బాగోదు అనుకున్నాడు. ఏంటో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఎలా రాస్తున్నాడంటే, దావీదు కాదు, ఆయన రాజు అయ్యాడు. ఆయన రాజు అవ్వడానికి రాత్రికి రాత్రి అయిపోయాడా? ఎన్ని పన్నాగాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని వెలివేతలు, ఎన్ని అసూయలు, ఎంత పరుగుల జీవితం, ఎంత ప్రాణహాని సంఘటనలు, ఎంత నిద్రలేని రాత్రులు, ఎంత ఆకలి దప్పుతులు, ఎడారి జీవితం, ఒకటా రెండా, ఇన్ని ఉరుగుల పరుగుల జీవితంలో రాజైన దావీదు. ఆయన అలా రాజు అయ్యాడో ఎలా రాజు అయ్యాడో మనకు తెలియాలనే ఆ రాజు ఎలా అయ్యాడో మన పాత నిబంధన పరిశీలిస్తున్నాం. ఆ పరిశీలనలో దావీదు గారి చరిత్ర మొదటి సమూయేలు 16 అధ్యాయం నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ 16 అధ్యాయం నుంచి స్టార్ట్ అయిన దావీదు గారి చరిత్రని 24 అధ్యాయం దగ్గర ఆగి గుర్తుందిగా, అది లాస్ట్ వీక్. ఒక్కసారి మనం అక్కడికి వెళదాం. ఆ 24 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం. సందర్భం మనకు అర్థం కావాలి కనుక 6, 7, 8 వచనాలు చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం. ఇతడు యెహోవా చేత మీకు సందర్భం తెలుసు, సందర్భం ఏం జరుగుతుందో మీకు తెలుసు. కేలాపట్నం మీద విజయం సాధించిన తర్వాత మరొక ప్రాంతానికి వెళితే అరణ్యంలో ఉంటే అక్కడి నుంచి ఆయన వెళ్ళింది ఎక్కడో తెలుసు, ఎల్ గెదే అని ఒక వయాసిస్లో ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. అక్కడున్నప్పుడు అక్కడున్నాడన్న సంగతి సౌలు గారు తెలిసిపోయింది. ఆ ఏరియాకి దావీదు గారు వచ్చే సమయానికి ఆ ఏరియాలో పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి. ఆ ఎల్కిద్దని ఏరియాలో పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి. ఎంత పెద్ద గృహాలు ఉంటాయంటే సుమారు 30,000 మందిని దాసేసేంత గృహాలు ఉంటాయి. అలాంటి గృహలో 600 సాయుధ బలగాలతో దావీదు గారు గృహలో దాక్కున్నాడు. ఆ గృహలో దాక్కున్నాడన్న సంగతి ఈ పెద్ద మనిషికి తెలియదు. ఎవరికి? సౌలు గారు. సరిగ్గా ఏ గృహలో దాక్కున్నాడో ఆ గృహ బాత్రూమ్ అనుకున్నాడు. ఎవరు? సౌలు గారు. ఆ లోపలికి వెళ్ళే సమయానికి దావీదు గారు అక్కడ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి, కన్నీరుని కలిగించే మాటలు అక్కడ ఉన్నాయి. అప్పుడు దావీదు గారు సౌలు వస్తున్నాడన్న సంగతి దావీదు యొక్క అనుసరులకి తెలిసినప్పుడు పక్కన ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన్ని చంపే, ఇది దేవుడిచ్చిన అనుకూలమైన సమయం, తీసేయి, ఇది దేవుడు కావాలని రప్పించాడు, నువ్వు కావాలన్న సంగతిని నువ్వు కోరుకుంటే ఇది రాదు, దేవుడే ఇది జరిగిస్తున్నాడు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఎక్కడో ఉన్నవాడికి ఇక్కడికి వచ్చేసరికి టాయిలెట్ రావడం ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్ అనుకోవడం ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి అతని కాలకృత్యాలకు రావడం ఏంటి అంటే ఇది కరెక్ట్గా దేవుడు స్కెచ్ చేసి నీకు అప్పగించేస్తున్నాడు, ఇప్పుడు నువ్వు తీసేయాలి, ఎందుకంటే ఇది దేవుడికి ఇచ్చిన చక్కటి విషయం, దీన్ని దుర్వినియోగం చేయి అని ఎంకరేజ్ చేస్తున్నారు. కత్తి పట్టుకున్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు, తన మోచేతుల మీద పాక్కుంటూ వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళరు, చాలా ఎదురు చూస్తున్నారు ఆయన అనుచరులు, ఎందుకంటే దావీదు ఖచ్చితంగా సౌల్ని చంపేస్తాడు. వీళ్ళకి ఎందుకంత కసి అంటే ఈ మనిషి సరిగ్గా పరిపాలించకే అప్పుల పాలు అయిపోయారు వీళ్ళు, ఈ మనిషి సరిగ్గా పరిపాలించకే పేదోళ్ళు అయిపోయారు వీళ్ళు, ఈ రాజు తినంగాడకే వీళ్ళకి సరైన ముద్ద కూడా దొరకకుండా అయిపోయారు. అందుకే ఇతను అధికారం దిగిపోతే దేశం బాగుపడుతుందని ఆశ. పైగా దావీదుని అంటుపెట్టుకుని మనం ఉన్నాం కనుక దావీదు రాజు అయితే దావీదుకి కుడిభుజాలు అవుతాం, దావీదుకి స్నేహితులు అవుతాం, దావీదుకి మంత్రులు అవుతాం, దావీదు గెలిస్తే ఆటోమేటిక్గా మేము కూడా గెలుస్తాం. అందుకే దావీదుని ఎంకరేజ్ చేశారు. దావీదు వింటూ ఆ మోచేతుల మీద పాక్కుంటూ వెళ్ళి తన పీక కట్ చేయడానికి బదులు తన వస్త్రాన్ని కట్ చేశాడు. ఏంటి ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావేంటి దావీదు అన్నప్పుడు మీకు మాట చెప్పాలి, ఎంతైనాను
అతడు దేవుడి చేత నాకన్నా ముందు పిలువబడినాడు. ఇక్కడి వరకు ఆగాం. వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. సౌలు గారు గృహ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు వదిలేశాడా? పోయేవాడిని గోగు మరి పిలుస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఇది రిస్కా కాదా? రాయబడిన సంగతులన్నీ ఇక్కడ రాయబడిన సంగతులు అధ్యాయాలు ఉన్నాయి కనుక మొత్తం స్టోరీ మనకు తెలుసు కనుక మీకు పెద్ద భయం నా సందర్భం అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ అధ్యాయాలు ఏమీ రాయకుండా దావీదు ఎక్కడ ఉండి పక్కన మనం ఉండి దావీదుగా ఇక్కడ ఉన్నప్పుడు పోయే సౌల్ని, ఆ 600 మంది గుంపులో మనం కూడా ఉంటే ఆ పోయే సౌల్ని దావీదు బయటకు వచ్చి సౌలా రాజా అంటే పక్కన మనకు ఎలా ఉంటుంది? మనం వెళ్తాం అవసరంకి వెళ్ళవా? అది పోయేవాడిని ఆ మనిషి ప్రమాదం. ఆ మనిషిని గోకి పిలవడం ప్రమాదం. పైగా గృహ ఎలుపులు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అప్పుడు దావీదు లేచి గృహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా, సౌలు వెనకుడు అంటే సౌలు చూడలేదు, సౌలు అనుసరులు 3000 మంది చూడలేదు, ఇంకా సౌలు గూఢాచారి వ్యవస్థ కూడా చూడలేదు. ఇంకా మీరు గమనించండి, సౌలు పెట్టుకున్న గూఢాచారి వ్యవస్థ గుడ్డి వ్యవస్థ. అంటే ఇంత దగ్గరగా ఉన్న దావీదును కూడా కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళు పనికొచ్చే వ్యవస్థల్లో డబ్బులు తినేసే వ్యవస్థలు, సౌలుకి గుడ్డి మాటలు చెప్పే వ్యవస్థ వాళ్ళు, సౌలుని రోజు రోజుకి దిగజార్చే వ్యవస్థ వాళ్ళు. అలాంటి వ్యక్తులు నమ్ముకున్నాడు సౌలు. ఆ వ్యక్తులు సౌలుకి సావులాగా ప్రమాదం దగ్గరకు వచ్చిన పసిగట్టుకెళ్తున్నారు ఆ గూఢచారులు. అందుకే సొలొమోను ఏమంటాడు తెలుసా? యెహోవా పట్టణమున కాపాడని ఎడలా చెప్పండి, ఆ కావలకాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మన బాడీ గార్డ్స్ మనం నమ్ముకున్నా, మన దగ్గర క్లోజ్ సర్కిల్ మనం నమ్ముకున్నా, మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు నమ్ముకున్నా, ఇవన్నీ మేలుకొని ఉండుట వ్యర్థమే. అందుకే మీరు చూడండి, ఇందిరాగాంధీని చంపేసింది ఎవరు? సొంత కావలవారు. రాజీవ్ గాంధీని చంపేసింది ఎవరు? బొకేలిచ్చి దగ్గరగా ఉన్నవాళ్ళు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే గాంధీ గారి గుండెల్లో తుపాకీ పెట్టి పేల్చేసింది ఎవరు? దగ్గరగా నమ్మని పంటలాగా వస్తూ పోతున్న వాళ్ళు. అంటే మీరు గమనించండి, ఆయన కాయకపోతే మనం మనుషులు నమ్ముకుంటే దగా చేయబడతాం. ఆ మనుషులు మనకి ఎప్పటికప్పుడు మనం మేలు కోరి రైట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన లైఫ్ని ఎందుకంత బాధ్యతగా తీసుకుంటారు? అందుకే సౌలు వాళ్ళని నమ్ముకున్నాడు, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దావీదు గారు ఒక విషయం చెప్పారు. లేచి గృహలో నుండి బయటకు వచ్చేసరికి గృహ బయట ఎంతమంది సాయుధ బలగాలు ఉన్నారో తెలుసా? 3000 మంది. బాగానండి, నిత్యము దావీదు పేరెత్తితే రగిలిపోయే ఆ సౌలు బయట ఉన్నాడు. ఆ సౌలుతో పాటు అంతే రగిలిపోయే 3000 మంది కవాతులు చేసే నైపుణ్యం కలిగిన సైనికులు పక్కన ఉన్నారు. ఈ 3000 మంది ఆ సౌలు ఎవరి కోసం ఎదుగుతున్నారు? ఆ దావీదే ఎవరిని పిలుస్తున్నాడు? పిచ్చి కుక్కల్ని విజిలేసి పిలిచినట్లేదండి ఇది. వాళ్ళని పిలుస్తుంటే మీరు చూడండి ఒకసారి, వాళ్ళని పిలిస్తే అది ఏమైనా మంచి పరిణామా? దావీదే మన ఫ్రెండ్ అనుకోండి, దావీది కన్నా కొంత వయసులో పెద్దలు అనుకోండి, పక్కన ఉంటే దావీదిని ఏమంటాం? ఏంటి పిచ్చి పనులు ఏంటని అంటాం మనమా? చెప్పండి. పోయి ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. తెల్లారితే నీ పేరెత్తా మనిషి నిద్ర రాడు, నీ పేరెత్తా మనిషికి నిద్ర రాదు. ఎప్పుడు లేపేద్దామని నేను స్కాన్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. 3000 మంది గవర్నమెంట్ డ్యూటీస్ మానిపించి ఆ గవర్నమెంట్ మొత్తం సెక్టార్ నీ వెనకాల అడవుల్లో తిప్పుతున్నాడు. అలా టోన్లు నువ్వు పిలుస్తున్నావంటే ఏమనుకుంటున్నావు? ఆ మనిషి ఏమైనా నీతి పొందుడు అనుకుంటున్నావా? నేను నమ్మొచ్చినందుకు నువ్వు రిస్క్లోకి వెళ్ళడమే కాదు, చెప్పండి, మా ప్రాణాలు కూడా రిస్క్లో పెడతాం. మా బిడ్డలు ఏమైపోవాలి, భార్య ఏమైపోవాలి, కుటుంబాలు ఏమైపోవాలి, మా భవిష్యత్తు ఏమైపోవాలి? నేను నమ్ముకున్నందుకు మాకు ఇదా అని దావీదు తల తినేద్దామో తినమో చెప్పండి. ఖచ్చితంగా ఇలాంటివి దావీదుకి వినబడి ఉండవా? ఏం చేస్తున్నావు దావీదు, ఏం చేస్తున్నావు అని ఖచ్చితంగా అనుండ్రా? ఖచ్చితంగా దావీదుని ఎంత ప్రెజర్ చేసి ఉండరా? కానీ గమ్మత్తు ఏంటంటే దావీదుకి ఏ వినబట్లేదు, ఒకటే కనబడుతుంది, సౌలు అమాయకంగా నడిచి వెళ్ళడం కనబడుతుంది. ఓ మాట అన్నాడు, విచిత్రం ఏంటి చెప్పనా? దావీదు సౌలు సుదీర్ఘంగా మాట్లాడుకున్న అధ్యాయం ఏదైనా ఉందంటే ఇది. ఎప్పుడు 2 మాటలే మాట్లాడుకుంటారు. ఫోన్ చేసావా, సెలవులకు వెళ్ళావా, ఇంటికి వచ్చావా, ఇవే టాక్స్. కానీ ఫస్ట్ టైం, ఇక లాస్ట్ టైం ఎక్కువగా మాట్లాడుకున్నది ఇదే అధ్యాయం.
ఇంకా చెప్తాను వినండి. దావీదు సుమారు 114 ఎబ్రీ పదాలు వాడితే అవర్ ఎబ్రూ ఆ ఎబ్రీ పదాలు వాడితే 114 ఎబ్రీ పదాలు వాడితే సౌలు సుమారు 67 ఎబ్రీ పదాలతో రిప్లై ఇచ్చాడు. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారు, 2-3 పదాలే మాట్లాడుకునేవారు. కానీ లైఫ్లో వాళ్ళు ఎక్కువ మాట్లాడుకున్న అధ్యాయం ఏదైనా ఉందంటే ఇక ఈ అధ్యాయమే. ఎక్కువ మాట్లాడుకుంటారు, మనసిప్ మాట్లాడుకుంటారు, ఒకరి హృదయాన్ని ఒకరు కుమ్మరించుకుంటారు. ఎంత సుదీర్ఘంగా మాట్లాడుకున్న వారిలో దావీదు వాడుతున్న పదం ఏంటంటే, నా రాజా, నా ఏలినవాడా అన్నాడు. నేను అడుగుతున్నాను, నా రాజా, నా ఏలినవాడా, నా ప్రభువా, అదే నా కురియోస్ అనే పదం ఉంటుంది. ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నాడు ఆయన? దావీదు గారు ఎందుకు ఈ పదాలు వాడుతున్నారు? నా ప్రభువా, నా రాజా, లేదా నా ఏలినవాడా, నా నాయకుడా, ఇలా అనొచ్చు దావీదు గారు. వాడు గుర్తుపెట్టుకో సౌలు, మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు సింహాసనం నీ దగ్గర ఉంది, రేపు సింహాసనం చెప్పండి ఏదో ఒక రోజు నా దగ్గర ఉంటుంది. ఇది మీకు తెలుసు, చెప్పండి నాకు తెలుసు. ప్రస్తుతానికి మీ హవా నడుస్తుంది, రేపు నా హవా వస్తుంది. ఒక మాట మళ్ళీ క్లారిటీ చెప్తాను మీకు. మీరు అభిషేకింపబడిన వారే, చెప్పండి నేను అభిషేకింపబడిన వాడిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని లేపేంత అవకాశం నా దగ్గరకు వచ్చింది, కానీ మిమ్మల్ని నేనేం అనలేదు. ప్రాణభిక్ష పెడుతున్నాను, మర్యాదగా పో అన్నాడా? మనమైతే ఎన్ని డైలాగ్ చెప్తామండి తెలుగు సినిమా యాక్టర్లాగా. ఏమనుకుంటున్నారు నా గురించి? సంకలేసి నొక్కేస్తాను ఏమనుకుంటున్నారు నన్ను తీసేయాలంటే 5 నిమిషాలు తీసుకోండి. ఆ మాటలు నీ అసూయ, తెల్లారితే గవర్నమెంట్ చుట్టూ నా చుట్టూ తిప్పుతున్నావు, నీకేనా బుద్ధి ఉందా అని తిట్టాడా? దావీదు ఎందుకు దేవుడికి నచ్చాడు? రాజైన దావీదని కొడుతున్నామని చెప్తుంది. ఎందుకు రాజయ్యాడో? గొర్రెలు కాసేవాడు. ఊరకే విజయాలు రావు, ఊరకే ఎవరు ఆశీర్వదింపబడరు, ఊరకే దేవుడు తీసుకొచ్చి అందలాల్లో కూర్చోబెట్టడు, ఊరకే పేరు ప్రఖ్యాతులు ఇవ్వడు. దేవుడికి కొన్ని కావాలి, వాటి పేరు నైతిక విలువలు. ఆ నైతిక విలువలు అడుగడుగునా పరీక్షిస్తాడు ఆయన. అంటున్నాడు దావీదు గారు, ఈ ఏ ప్రస్తావన, నువ్వు అభిషక్తునివే, నేను అభిషక్తున్నే, సింహాసనం నీ దగ్గర ఉంది, రేపు నా దగ్గర ఉంటుంది, నా టైం వస్తుంది, అప్పుడు నీకు చూపిస్తాను, నీ కుటుంబంతో సహా నేను ఏం చేయాలని చేస్తాను. ప్రస్తుతానికి నడుస్తాను, నడు 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 ఎంతకాలం నడుస్తావో, ఇందాకే లేపేద్దాం అనుకున్నాం, కానీ అవకాశం ఇస్తాను, మారితే మారి లేకపోతే. ఇవేమి చెప్పకుండా ఏమన్నాడంటే, నా రాజా అన్నాడు, నా ఏలినవాడా, నా నాయకుడా, నా రాజు నువ్వే, నా యజమాను నువ్వే, నా నాయకుడు నువ్వే. ఇంకా చెప్పాలి అంటే ఇన్ని పొగడుతాను ఏమంటాడంటే, నా యజమానుడుగా, నా తండ్రిగా నువ్వే అని చెప్పి 8వ వచనంలో ఏం చేస్తున్నాడో తెలుసా? సాష్టాంగపడ్డాడు. నేను త్వరగా ముగిస్తాను. ఏంటంట? సాష్టాంగపడ్డాడు. సాష్టాంగం అన్న దానికి అర్థం ఏంటంటే, దానికి డిక్షనరీ వర్డ్స్ నేను రాసుకొచ్చాను. సాష్టాంగం అనే పదానికి అర్థం ముఖము నేలను మోపి, బాడీ అంతా ముందుకు వంచి, మన శిరస్సు నా వ్యక్తి ముందు పూర్తిగా నేలకి ఆన్ చేసి లొంగిపోయేదాన్నే సాష్టాంగ నమస్కారం అంటారు. ఇప్పుడు చెప్పండి, తెల్లారితే దావీదుని చూసి రగిలిపోయి మనిషి 3000 మందితో సిద్ధంగా ఉన్న ఈ మనిషి ఇప్పుడు సరిగ్గా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, సౌలు అక్కడ, 3000 మంది అక్కడ, దావీదు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, దూకి ఒకే ఒక్క ఏటి నరిగితే దావీదు పక్షాన్ని అడిగేవాడు ఒక్కడు ఉంటాడు అక్కడ. చెప్పండి, ఒక మాట నేను చెప్పనా? దావీదు ఏదో కొంచెం యాక్టింగ్ చేస్తే మనిషిని మార్చేద్దాం అనుకోలేదండి. ఎందుకు దావీదు దేవుడికి నచ్చాడు చెప్పనా? చంపేయాలనుకుంటే చంపే, తీసేయాలనుకుంటే తీసే, ఉంచకూడదు అనుకుంటున్నాము లేకుండా చేసే. కానీ ఒకటి, నా సైడ్ నుంచి నేను ఇన్నోసెంట్ అని నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా నుంచి ఏ ఇబ్బంది నీకు ఉండదు. నీకు ఎవరో చెప్పారు రాంగ్గా, నీకు మాట చెప్తున్నానయ్యా, నా నుంచి మీకు ఏమి ఇబ్బంది లేదండి. ఇదిగో నా తల తెచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్నాను, నరికేయండి. నా లైఫ్ అంతా నా వెనకాల నువ్వు పరిగెట్టి, బలగాలన్నీ తీసుకొచ్చి నా వెనకాల పరిగెట్టి ఎంత వద్దు. నాకు ఒకటి మాత్రం తెలుసు, ఎవరో ఒక రోజు మా ఇంటికి పెద్ద ఆయన వచ్చాడు, అదేదో కొమ్ము తీసుకుని వచ్చాడు. మీ చిన్నోడు ఎక్కడ ఉన్నాడని మా నాన్న కౌరు పంపారు. ఆ గొర్రెలను అక్కడ పెట్టి నేను పరుగుని వచ్చాను.
ఏంటని అడిగే లోపు ఆ పెద్ద ఆయన ఆ కొమ్ముతేలు నా మీద ఇలా పోసాడు. అలా పోసిన వెంటనే దాని పేరు అభిషేకం అన్నారు. ఇశ్రాయేల్ నెక్స్ట్ కింగ్ అన్నారు. నాకు అర్థం కాదు, గొర్రెల్ని కాసుకుని నేను రాజును అవడం ఏంటి? ఎక్కడో నేను నన్ను తీసుకొచ్చి ఈ అందలాల్లో కూర్చోబెట్టడానికి నన్ను సిద్ధపరచడం ఏంటి? ఇవన్నీ నేను అనుకుంటే జరగట్లేదు సార్. ఆయన అనుకుంటున్నాడు, ఆయనే నన్ను పిలుచుకున్నాడు, ఆయనే నన్ను నిలబెట్టుకున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనే మిమ్మల్ని నా దగ్గర తీసుకొచ్చాడు. మీరు నా చేతులకు దొరకడం కాదు, నేనే చెప్పండి మీ చేతులు లొంగిపోతున్నాను. ఆ దేవుని చిత్తం అయితే నేను బతుకుతాను లేదా చనిపోతాను. మీరేం చేయాలన్నా నా రాజు నువ్వు నరికే అన్నాడు. అంతే. మీకు మాట చెప్పనా, అలా మాట్లాడితే ఆ సీన్లో సౌలే కాదండి, ఎవరున్నా మురిసిపోతారు చెప్పనా? దేవుడు సశరీరుడిగా అక్కడ ఉన్న దేవుడు కూడా మురిసిపోతాడు. ఎస్, ఇలాంటి యాటిట్యూడే నాకు కావాలి. శత్రువు దొరికితే వాడిని ఎలా కించపరుద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. ఒక శత్రువు ఏదన్నా విషయంలో వాడు బలహీనుడిగా దొరికితే, వాడు ఏదన్నా వ్యాధి పెట్టి మంచాన్ని పడితే వాడిని ఎంత ఊరేగిద్దామని మనుషులు ఉన్నారు. కానీ వాడు నీకు దొరికినా నువ్వే వెళ్ళి వాడి చేతుల్లోకి వెళ్ళి వాడికి నువ్వు లొంగిపోతున్నావు చూసావా? ఇది నాకు కావాలి. దావీదుకి 2 పాయింట్స్ తెలుసంట. ఆ 2 పాయింట్స్ ఏంటో తెలుసా? 1 సార్ మీరు అభిషేకం నొందినవారు, 2 సార్ మీరు రాజు. అంటే మీకు మానవ అధికారం ఉంది, 2 చెప్పండి దేవుని అధికారం ఉంది. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే ఈ రోజు నుంచి మీ వైఖరి మార్చుకోండి. మీ ఆఫీసులను ఎప్పుడు షార్ట్ మాటను తిట్టకండి. దేవుడు ఆశీర్వదించడం మిమ్మల్ని, నేను సీరియస్గా చెప్తున్నాను. ఆ మనుష్యుడు ఎలాంటోడైనా, నీ పైన ఉన్న సుపీరియర్ ఆఫీసర్ ఎలాంటోడైనా ఆడు అనొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఏ అధికారము దేవుని సెలవు లేకుండా రాలేదు. అతని రైతైనా ఆఫీసర్ అయినా ఎవరైనా వయసులో పెద్దోడైనా ఎవరైనా సరే, మీరు ఊరకే మీ పైన అధికారిని ఆడు ఈడనే పేర్లు పెట్టారు, మీ బతుకులు ఇంకక్కడతోనే ఆగిపోతాయి. దావీదు గారికి ఒక విషయం తెలుసు. అది ఏ విషయం తెలుసా? క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని మనసుని పాత నిబంధనలోనే సౌలు ముందు కనపరుస్తున్నాడు. ఎక్కడుంది ఒకసారి మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా, ఇది దావీదు కోసమే అన్నట్టు ఎంత బాగుంటుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడే వాళ్ళు నడుతాను. ప్రతి వాడు ఏం చేయాలట? పై అధికారులకు లోబడవలను. యాలి అనగా దేవుని వద్ద కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్నత అధికారులు దేవుని వలనే నియమింపబడి ఉన్నారు. అండర్లైన్, ఏ పెన్ ఉంటే ఆ పెన్ను అండర్లైన్ చేయండి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీరు పని చేసినా ఆఫీసర్ని, పైన ఉన్నవాడిని, వయసులో పెద్దవాడిని ఆడు ఈడు అనొద్దు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఏ అధికారము కూడా దేవుని సెలవు లేకుండా లేదు. రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, దించువాడు ఆయనే, అధికారులను ఏర్పరచువాడు ఆయనే, తొలగించువాడు ఆయనే, రాజు హృదయాలు నీటి కాలంలో తిప్పేది ఆయనే. అది మంచోడైనా చెడ్డోడైనా నియమించుకునేది ఆయనే. నెబుకద్నెజరు నియమించింది ఆయనే, ఫరోని నియమించింది ఆయనే, ఏ రోజు నియమించింది ఆయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రాజుల్ని చెడ్డ రాజులను కూడా చరిత్రలో నియమించింది ఆయనే. ఆ కింద నువ్వు మెన్ పవర్గా పనిచేస్తే, చిన్నోడిగా ఉంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏ అధికారము దేవుని వలన కలగలేదని మీరు అనుకోవద్దు. ప్రతి అధికారి దేవుని వలనే ఉన్నాడని వారిని గౌరవించండి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదురించి చెప్పండి. ఒక అధికారికి నువ్వు రెక్కలెస్ యాటిట్యూడ్ చెప్తే, వైల్డ్గా బిహేవ్ చేస్తే, ఆ మనిషి మాటను నువ్వు పెడసేవని పెడితే, నువ్వు సరాసరి జెండా ఎవరి మీదకి ఎగరేస్తున్నావు తెలుసా? దేవుడి అధికారాన్ని ధిక్కరిస్తున్నావు. చాలామంది ఆఫీసర్లు ఆడి ఎదవండి అంటే నడుతున్నాను, ఆడిని క్షమించండి, ఆ పెద్ద ఆయన ఆడి ఎదవాన్ని నువ్వు అన్నావంటే దేవుడు నిన్ను ఎలా డీల్ చేస్తాడు చెప్పిన? ఎదవలాగా డీల్ చేస్తాడు. నువ్వు ఎదుటోడిని ఎలా చూస్తావో దేవుడు నిన్ను అలాగే చూస్తాడు. నువ్వు ఎదుటోడిని ఎలా కొలుస్తావో దేవుడు నిన్ను అలాగే కొలుస్తాడు. నువ్వు ఎదుటోడిని ఎలా గౌరవిస్తావో దేవుడు నిన్ను అలాగే గౌరవిస్తాడు. నేను మళ్ళీ మీ మేలు కోరి వాక్యపు సారాన్ని చెప్తున్నాను. ఊరకే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి.
శత్రువు అయిన వాడే ముందుంటే నా ఏలినవాడా నా రాజా అని ప్రాణాలు తీసేవాడు టార్చర్ పెట్టే ఆఫీసర్గా ఆయన ఉండి అంత టార్చర్ పెడుతుంటే ఆ వ్యక్తినే దావీదు ఆనర్ చేస్తుంటే పైనుండి దేవుడు మురిసిపోతున్నాడు. ఇది నాకు కావాల్సింది. ఒక విషయం చెప్పనా, కీడు చేసి ఎవడైనా శిక్ష అనిపిస్తాడు, కానీ మేలు చేసినా మాటలు పడుతున్నాం అనుకున్నది ఎవరికి హితం అవుద్దో తెలుసా? దేవుడి హితం అంటాడు. ఓర్చుకుంటున్నావు ఎంత ఓర్చుకున్న ఒక్క మాట వదిలేసావో నీ ఓర్పు అంతా గాలిగిపోయినట్టే. అందుకే కిందకి అంటున్నాడు చూడండి, కాబట్టి అధికారులు ఎదిరించేవాడు దేవుడు నియమాన్ని ఎదిరించున్నాడని ఎదిరించేవారు తమ మీదకి తామే బాగుపడతావు అనుకుంటున్నావా? ఆ జీతాలు నీ ఒంటికి పడతాయి అనుకుంటున్నావు? ఆ జీతాలు నీ కుటుంబాన్ని పనిచేస్తాయి అనుకుంటున్నావా? ఆ జీతాలు నీ భవిష్యత్తుకు రూపాయి నిలబడతాది అనుకుంటున్నావా? నువ్వెక్కడ పని చేస్తావు ఆఫీస్ని గౌరవించకపోతే నీ ఎంప్లాయీ లైఫ్ ఎందుకు? నువ్వు ఎక్కడ పని చేస్తావు ఆ అధికారిని గౌరవించకపోతే ఆ అధికారి కింద పనిచేస్తున్న ఆ దొంగ జీవితం దేనికి? ఆయన ఇచ్చిన డబ్బు నీకు పనిచేస్తుందా? ప్రభుత్వ రాయితీలు నీకు పనిచేస్తాయా? అది నీ ఒంటికి మంచిదా? నీ జీవితానికి మంచిదా? నీ కుటుంబానికి మంచిదా? శిక్ష తెచ్చుకుంటావు అంటున్నాడు దేవుడు. ఏమంటాడు చూడండి, నీ మీద శిక్ష తెచ్చుకుంటాం. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం ఎప్పుడు సీరియస్ అవుతుంది? ప్రభుత్వం వంకరదే, ప్రభుత్వం చెడ్డదే అనుకో, ఎలాగన్నా అనుకో, నడుతుంది. ఎప్పుడు యాంటీ అవుతారు? నువ్వేదో లొసుకు పని చేస్తే అప్పుడు యాంటీ అవుతారు. మన నిజాయితీగా ఉంటే వాళ్ళు మనకి యాంటీ అవుతారా? చేయగలరా? వాళ్ళ చట్టాలు తిప్పమని అనసగలరా? ఒకవేళ మన నిజాయితీగా ఉంటే మనం నలిస్తే ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావా? ఆయన ఎక్కించేవాడు ఆయనే, చెప్పండి, దించువాడే. నీ పనుల్లో ఒకటే, నీతికి పడి సావు, దేవుని విలువలకు పడి సావు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కడుగుటకై అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరక కోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నువ్వు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకే కడ్డమ ధరింతురా. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కోర్టులో ఉన్న సుప్రీంకోర్టు అధికారులు ఎవరు పెట్టిన వారు? దేవుని పరిచారకులు. పోలీసు వ్యవస్థ ఎవరు పెట్టిన వారు? దేవుని పరిచారకులు. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న ఎవరు? దేవుని పరిచారకులు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ అధికారులైనా ఎవరు పరిచారకులు? దేవుని పరిచారకులు. పరిపాలన బాలేదు, తీర్పులు బాలేదేమని మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిని అవహేళన చేసి మాట్లాడడం నువ్వు చేసే పొరపాటు గుర్తుపెట్టుకో. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడినట అవశ్యకము, అవసరం. సరే ఇతనేడు సార్ మాకు ఇబ్బంది ఉండే అవసరం. ఇక మాట చెప్పిన, ఫరోని నియమించింది ఆయనే, ఫరోని నిలబెట్టింది ఆయనే. ఫరో అనే క్యారెక్టర్ లేకపోతే 10 అద్భుతాలు ఇశ్రాయేలు కళ్ళతో చూడగలరా? ఫరో అనే వ్యక్తిత్వం లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛా జీవితం విలువ వాళ్ళకి తెలుస్తారా? చరిత్ర మనం చదవగలమంటే ఆయన మేలును వాడగలడు, కీడును వాడగలడు, మంచి అధికారిని వాడగలడు. చెప్పండి, చెడ్డ అధికారిని వాడు. మొత్తం మీద చరిత్రలో ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయన తెలుసు. ఇంకా చెప్పినా సాతాను కూడా ఏ టైంకి వాడుకోవాలో ఆయనకి తెలుసు. అందుకే దేన్ని ఎదిరించి నీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇంకా ఎలాగనగా వారు దేవుని సేవకులు ఉండి ఎల్లప్పుడూ సేవ ఎందే పనిగల డే నైట్ డ్యూటీ చేస్తున్నారంటే పనిలేక చేస్తున్నారా? ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉంటే ఎన్ని తిట్లు తిడతారండి? చెప్పండి, పర్లేదు. ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉంటే ఎన్ని తిట్లు తిడతారు? పని లేకుండా అక్కడ హెల్మెట్ పెట్టుకోమని ఎవరి కోసం పడతారు? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోకండి. రెఫరెన్స్ అక్కడ మళ్ళీ అడుగుతున్నాను, పోలీసే కాదు ఏ అధికారి అయినా అక్కడ డ్యూటీ ఎండ్లో నిలబడి చేస్తున్నా అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ ఎవరి కోసం చేస్తున్నాడు? నువ్వు యాక్సిడెంట్లో పోకూడదని. ఆయన ఎవరి కోసం పని చేస్తాడు? హెల్మెట్ పెట్టుకునేది ఎందుకు అడుగుతున్నాడు? ఒకవేళ ఆయన తప్పే చేస్తాడు అనుకోండి, హెల్మెట్ కోసం ఎందుకు అడుగుతున్నాడు? లైసెన్స్ కోసం ఎందుకు అడుగుతున్నాడు? నీకు డ్రైవింగ్ లేకపోతే నువ్వుతోనే పోద్దా? ఎదురుని కూడా తీసిపోతాను. అందుకే నీకు లైసెన్స్ ఉందా? చెప్పండి. హెల్మెట్ ఉందా? ఇంకా లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా? ఎన్ని అడుగుతున్నారు, ఎంతకి ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళు డే అండ్ నైట్ డ్యూటీలు అలా చేస్తారంటే వాళ్ళని తిట్టుకోకు. అక్కడ బళ్ళు ఆపితే ఇక్కడ ఏమీ లేని అసలు తప్పంతా ఎవరిదండి? హెల్మెట్ లేదు, చెప్పండి. ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. ఆర్సీ లేదు, చెప్పండి. సీ బుక్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. దానికి ఎదర బ్రేక్ లేదు, డ్రైవింగ్ లేదు, లైట్ లేదు, సిగ్నల్ లైట్ లేదు, నెంబర్ ప్లేట్ అదిగో అన్నీ ఆడ బండి కలకొంటే నెంబర్ ప్లేట్ లేదు, ఏమీ లేదు. కానీ మనం ఎవరిని ఎడతాం చెప్పండి? అక్కడ
పోలీసు అండి పనికి మాలో, ఎప్పుడు పనులు తిడతాడు కాదు, వాళ్ళ పనికి మాలోలా అడుగుతున్నాను. కోర్టులను తిడతారు, అధికారులను తిడతారు. ఒకవేళ ఇప్పటివరకు మీకు ఈ భాష ఒకవేళ నీకు నాకుంటే ఈ రోజు నుంచి మార్చుకుందాం. దయచేసి ఎవరిని తిట్టకండి. ఎందుకంటే దేవుని రాజ్యంలో నువ్వు రాజు అవ్వాలి అంటే కొన్ని ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి. దేవుడు ఏర్పరిచిన ఆయన అధికారంలో నువ్వు వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మన భాష మార్చుకోవాలి, మన విధానాలు మార్చుకోవాలి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తుల్ని కించపరిచే విధానాలు మానేయాలి. అధికారులు దేవుని తరపునున్న ప్రతినిధులు, ఇంతే కదా. మీరు పన్ను కూడా చెల్లించున్నారు, ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారని గవర్నమెంట్ తిట్టుకుంటున్నావా? జిఎస్టీ ఎక్కువైపోయిందని యదవ ప్రభుత్వం వచ్చింది అన్నట్టు. యదవ ప్రభుత్వం జిఎస్టీ ఎక్కువ వేస్తున్నారని తిట్టుకుంటున్నావా? ఇంకా చెప్పండి, నాకు గుర్తురాలేదు. పన్నులు, ఇంటి పన్ను కోసం తిట్టుకుంటున్నావా? ఏం తిట్టుకుంటున్నా తెలియదు, కానీ మొత్తం మీద ఏం చేసినా కట్టాలనుకున్నప్పుడు కట్టే. ఇంకా చెప్తున్నా చూడండి. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించండి. ఎవడి ఎల్ల భయం ఉండవలనో వాని ఎల్ల భయం ఉండవలను, ఎవడి ఎల్ల సన్మానం ఉండవలనో వాని ఎల్ల సన్మానము కలిగి ఉండము. అందరి వారికి రుణాలు తీర్చే. ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్లు తీద్దామా? చెప్పండి ముఖ్యాంశ చెప్పండి. వడవాడేస్తాం టీటీతో వెళ్తామండి. వీడు మామూలు జనరల్ టికెట్ తీసి అక్కడికి వెళ్తాం చెప్పండి. రెసిడెంట్గా దిగుతామండి, దిగుతాడు, ఎక్కువ మాట్లాడు, కింద దూకేస్తా అన్నాడు ఒకడు. అటు దూకి తీయడం మీద లెటర్ వేస్తాడండి, ఎవరి మీద? టీటీ మీద. ఎంత అన్యాయం అండి. అందుకే భక్త్ సింగ్ గారు అనుకుంటా, ఎప్పుడో ఆయన దేవుళ్ళలోకి రాకముందంట అయిందనుకుంటా, ఎప్పుడు నేను బుక్లో చదివాను, ఎప్పుడో దేవుళ్ళలోకి రాకముందంట టికెట్ తీయకుండా ఆయన ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ ఏవైతే ఉందో ఆయన జర్నీ చేశాడట. ఆ తర్వాత ఆయన దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలా సీనియర్ సేవకుడిగా తయారైన తర్వాత ఆ సేవలో బిజీగా వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆగండి అని చెప్పి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొంటుంటే, ఇదేంటి సార్ వెహికల్ ఉండగా మళ్ళీ మీరు అక్కడ టికెట్లు కొంటున్నారు, ట్రైన్లో వెళ్తారా, నచ్చట్లేదా, మా డ్రైవింగ్ నచ్చలేదంటే అని చెప్పి ఆ టికెట్లు కొని అక్కడే చింపేశాడంట. ఎందుకంటే నేను రైల్వే డిపార్ట్మెంట్కి రుణం ఉండిపోయాను అన్నాడంట. వాక్యం అర్థమైతే అలా బిహేవ్ చేస్తాం. నేను ఎప్పుడో వాక్యంలో చెప్పినట్టు గుర్తు, సులభ కాంప్లెక్స్లు ఉంటాయి బయట, అందరూ వెళ్ళి ఎవడు నీళ్ళు కొట్టడండి, ఎవడు శుభ్రం చేయడండి. కానీ ఒక క్రైస్తవుడికి నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవడైనా వెళితే నా ముందు ఎవడెళ్ళే డబ్బు ఎంత నీట్గా ఉందో అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభుత్వానికి మేలుకరంగా ఉండాలి తప్ప చెప్పండి కీడుకరంగా ఉండకూడదు. మనం ఎక్కడుంటే అక్కడ ఆఫీస్, కుటుంబం ఎక్కడున్నా సండి ఎవరండి ఎంత బాగుంటారంటే ఆశీర్వాదకరమైన ప్రజలుగా ఉండాలి. మన మాట, మన డ్రెస్ కోడ్, మన ప్రవర్తన, మన తిండ్లు, ఒక్కటి కాదు రెండు కాదు, ఎంత బాగా ఎలా ఉంటున్నారంటే ప్రభావితం చేయబడే వ్యక్తులు క్రైస్తవులు. అంటే వాళ్ళొస్తే నాగరికతలు మారుస్తారు, వాళ్ళొస్తే మాట తీరు మారుస్తారు, వాళ్ళొస్తే చదువులు మారుస్తారు, వాళ్ళొస్తే రివైవల్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జిల్లాకి దీవెన, రాష్ట్రానికి దీవెన, దేశానికి దీవెన. క్రైస్తవులు దేశానికి దేశద్రోహులు కాదు, క్రైస్తవులు దేశానికి దాసోహం చేసేవాళ్ళు. క్రైస్తవులు దేశ బాగు కొరకు బాగుపడేవారు. క్రైస్తవులు ఎవరు దేశానికి వ్యతిరేకులు కాదు. చాలామంది ఈ మూఢభక్తిని చెప్పేస్తున్నారు, ఇదిగో మీరు ఈ మతంలో ఉంటేనే మీరు భారతీయులు, ఈ మతంలో లేకపోతే మీరు భారతీయులు కదంటే మతానికి భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? అసలు మతానికి నడుతున్న పుట్టుకతో లేని మతం, పుట్టుకతో వచ్చిన భారతీయ పౌరసత్వానికి సంబంధం ఏంటి? లేని పోని పెడుతున్నందుకు చూడండి, మన భారత స్వతంత్ర దేశంలో అత్యధికంగా ఎక్కువగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సేవ చేసింది ఎవరో తెలుసా? మన క్రైస్తవ బిడ్డలు చేస్తారు. వాళ్ళ ఉద్యోగాలు తాకడ పెట్టారు, వాళ్ళ వైద్య వృత్తిని తాకడ పెట్టారు, వాళ్ళ లాయర్ వృత్తిని తాకడ పెట్టారు. ఒకటా రెండా? ఈ స్కూల్ మీరు చూస్తున్నా, అక్కడికి వెళ్ళి చూడండి, ఆ తల్లుల ఫోటోలు ఉంటాయి. ఆ షాడో స్కూల్, గర్ల్స్ హై స్కూల్ మనం ఏదో చదువుతున్నాం, అక్కడికి వెళ్ళి చూడండి. ఎప్పుడండి వాళ్ళ దేశాలు వదిలి వచ్చి ఇక్కడ అడుగుతున్నాను. ఆ పుష్కర గడ్డ పక్కన ఉంటాయి మీరు చూడండి సమాధులు. ఏ దేశం అండి వాళ్ళది? సమాధులు ఎవరో శుభ్రం చేయట్లేదు, వదిలేదు. మీరు ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ రో బ్రిడ్జ్ ఉందిగా, పక్కకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి బ్రిటిష్ సమాధులు అని ఉంటాయి, అందులో కొన్ని క్రైస్తవ సమాధులు ఉన్నాయి. ఎందుకు వచ్చి ఇక్కడ చచ్చిపోయారు అమాయకులుగా చెప్పండి? ప్రభుత్వానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, జిల్లాలకి దీవెన, పంచాయతీకి దీవెన. నువ్వు ఎంప్లాయ్ అయితే నీ పైన ఉన్న అధికారికి దీవెన. బైబిల్లో ఈ లైన్స్ మీకు కనిపిస్తాయి చూడండి. యోసేపు వెళ్ళిన తర్వాత జైలు అధికారులకి రెస్ట్ వచ్చేసిందంట.
దేవుని అబ్బాయి ఎక్కడ ఉంటే అక్కడ. దానియేలు వెళితే బబులోను సామ్రాజ్యం అంతా రెస్ట్ తీసుకుందంట. దావీదు వస్తే మిగిలిన సామ్రాజ్యాలన్నింటినీ నెమ్మదిపరిచేశాడంట. నేను అడుగుతున్నాను, నువ్వు వెళితే ఆ ఆఫీస్ నెమ్మదిగా ఉంటుందా? నువ్వు వెళ్ళే క్రికెట్లు ఎక్కువైపోతున్నాయని అడుగుతున్నాను. క్రికెట్లు గడవా నువ్వు ఎక్కడైనా ఉంటే ఆఫీసర్ నెమ్మది కొట్టినాడా? చెప్పిన పనుల్లో ఈడు ఎగ్గొడ తిరుగుతాడని నువ్వు తిట్టించుకుంటున్నావా? నేను అడుగుతున్నాను, నీ వలన ఏటి లబ్ధి? నువ్వు లంచగొండవు కదా, నీ ఆఫీసర్ నమ్మగలరా? ఈడు మాట అంటే మాట అని నమ్మగలరా? ఈడు ఎటువంటి ఇబ్బందికరమైన మనసు కదని నమ్మగలరా? ఈడు తోటి ఎంప్లాయీలందరినీ కలిపి ఒక విప్లవం సృష్టిస్తాడని ఏమన్నా చేయకుండా ఉంటాడని నమ్మగలరా? దావీదులో ఉన్న కొత్త నిబంధన విలువలు ఏంటో తెలుసా? సరే, మిమ్మల్ని నేను హానర్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా? ఒకటి, మీరు దేవుడు అధికారి. 2, మానవ అధికారి. ఈ రెండిట్లని బట్టి చెప్పండి, నేను సాష్టాంగపడుతున్నాను. మీరు నా మీద దేవుడిచ్చిన అధికారంతో నా తల తీసేసిన చెప్పండి, నేనేమన్నా. అందుకే మనం మాట్లాడాల్సిన మాట చెప్పిన, చట్టాన్ని మేము చెప్పండి గౌరవిస్తున్నాం. చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం, అధికారులు మేము గౌరవిస్తాం. చట్టం ఎలా చెబితే అలా మేము చెప్పండి చేస్తాం. నువ్వు చెప్పినట్టు చేయం, ఆయన చెప్పినట్టు కాదు, అధికారి చెప్పినట్టు మేము చేస్తాం. ఎందుకంటే అధికారి దేవుని వలన నియమింపబడినవాడు. దావీదు క్వాలిటీస్ అదిరిపోదండి. చదువుతుంటే ఎంత జాగ్రత్తగా అధికారులను గౌరవిస్తున్న దావీదుని చూసి దేవుడు మురిచిపోయాడు. ఆ 9వ వచనంలో ఏం జరుగుతుంది? 24వ వచనం ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఇప్పుడు లైఫ్లో మనకి ఎనిమిస్ ఉంటారా? వివేకానంద స్వామి నువ్వు చెప్పు, ఉంటారా కదా? దావీదు కోర్టులో వాదించినట్టు వాదించాడండి ఇక్కడ. అందుకు ఒక ఆయన ఏమంటాడంటే, దావీదు మంచి న్యాయవాదంట. ఈ శత్రువు సుదీర్ఘమైన ఈ గొడవని కోర్టులో పెడితే దావీదుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడిని కూడా చెప్పండి దావీదు మార్చేసుకుంటాడంట. ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే 24వ అధ్యాయం 9వ వచనంలో, సౌలు తిట్లనెను, జనులు చెబుచున్న మాట నువ్వు ఎందుకు వినుచున్నావు? ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి నిన్ను అప్పగించను, అది నీ కండ్లారా చూసితివే. ఆగుదాం, 9వ వచనం త్వరగా ముగిద్దాం. సౌలు గారు అంటున్నారు, దావీదు గారు ఏమంటున్నారంటే, సాష్టాంగపడ్డాడు. ఆ ఇమేజ్ మీకుందిగా, సాష్టాంగపడే మాట్లాడుతున్నాడు. ఆయన సాష్టాంగపడుతూ తల ఇలా పైకెత్తి ఆ మోకాల మీద ఉండి సౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఎందుకంటే నా మీద మీకు అంత అసూయ అన్నాడా? అలా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? అందుకని న్యాయవాది ఆయన. ఎప్పుడు ఒక డీల్ చేస్తున్నప్పుడు మైనస్లు ఎత్తి మాట్లాడారో ఇంకా మైనస్ అవుతుంది. వాడి దగ్గర మాట్లాడాల్సిందే చెప్తున్నా, మంచోళ్ళు సార్ మీరు. ప్రాబ్లం మీరు కాదు సార్, చెప్పండి ఎవరో మిమ్మల్ని రాంగ్ వేలో చెప్పండి నడిపించారని. కానీ అప్పుడే అంటనే, ఎస్ బ్రదర్, అవును, కొంతమంది ఎదవలు వాళ్ళు తయారయ్యారు నా చుట్టూ అంటారు. అలా కాకుండా అందరిని చెడగొట్టిన ఎదవ నువ్వే అంటే ఏమంటాడంటే వాడు? చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? అన్నిటికి కారణం నువ్వే, చుట్టూ వాళ్ళందరూ పాడు చేస్తాడు, నువ్వే కారణం అంటే వాడు మారతాడా? తెలివైన న్యాయవాది దావీదు. అందుకే ఏమంటున్నాడు అంటే దావీదు ఏమంటున్నాడంటే, సౌలు తిట్లు అంటున్నాడు, దావీదు నీకు కీడు చేయవాలని ఉద్దేశించుచున్నారని జనులు చెప్పిన మాటలు మీరు వింటున్నారా సార్? నా డౌట్ సార్ అంటే ఏమంటున్నాడు? నాకు డౌట్ సార్ అంటే, ఎవరిని నేరస్తులు చేయట్లేదు చెప్పండి, సౌల్ని నేరస్తులు చేయట్లేదు. ఒకవేళ ఎవరినైనా నేరస్తులు చేస్తే వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. అనుమానంగా అడుగుతున్నారు ఏమనంటే, అసలు మీది నేచర్ కాదు సార్ అంటే దాని అర్థం ఏంటి? మీరు మంచోలే సార్. ఎవరినైనా మంచోడు అంటే ఆడు ఎంత మంచోడు అయిపోతాడండి? మీరు ఏమైనా గమనించాలి, టెక్నిక్ అది మీరు గమనించాలి. నువ్వు మంచోడు బ్రదర్ కానీ అప్పుడు తిట్టోడు మారిపోతాడు తెలుసా? సార్ మీరు మంచోడు సార్, మీరు 128 సార్ ఇలాంటి మాట్లాడినారంటే, పోన్లే తమ్ముడు రా టీ తాగు అంటాడు. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడో.
సార్ మీ కీడు అంటే దావీదనే నేను మీకు కీడు చేస్తున్నానని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినిచున్నావు? సార్ ప్రాబ్లం మీది కదా సార్, మీకు ఎవడో ఎక్కిస్తున్నారు అంటే ఎవరిని ఎనిమిది చేయలేదు. నేను అడుగుతున్నాను, సౌలుకి సలహాదారుల్లో మొట్టమొదటి వరుసలో ఉండేది ఎవరండి? సౌలు సలహాదారులు చెప్పండి. సౌలు గారి సలహాదారుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యోనాతాను. ఇప్పుడు చెప్పండి, యోనాతాను సౌలు గారి సలహాదారుడు, కుడిభుజము అన్నీ ఆయనే. ఇప్పుడు యోనాతాన్ని ఏమన్నా దావీదు తక్కువ చేస్తున్నాడా? కానీ యోనాతాన్ని అంటలేదు, ఎవరిని అంటలేదు, పేర్లు తేవట్లేదు, పేర్లు ఎత్తట్లేదు. నిజంగానే కొంతమంది వంకరోళ్ళు ఉన్నారు, ఎవరి పేర్లు ఎత్తకుండా దావీదు గారు చేస్తున్న పని ఏంటంటే ఒక మాట అంటున్నాడు, సార్ ఏదో ఎవరో మిమ్మల్ని చెప్పండి ప్రలోభానికి గురి చేశారు. సార్ నిజానికి ఒక మాట చెప్పనా, దావీదునే సౌలు చంపాలనుకుంటున్నాడు, కానీ పాయింట్ ఏంటి చెప్పనా, నేనే మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను ఎవరో మీకు చెప్పారు. కానీ రివర్స్ ఏంటి చెప్పనా, ప్రాబ్లం నా సైడే ఉందని మీరు పొరపాటు పడ్డారు కనుక నా మీద ఎంత సీరియస్ అవుతున్నారు తప్ప, లేకపోతే మీ కుమారుని వంటి వాడిని, నీ దాసుని వంటి వాడిని, పురుగు వంటి వాడిని, నీ కింద మట్టి వంటి వాడిని, నీ కింద దాసుడిని, లేకపోతే మీరు నన్ను ఎందుకు అంత సీరియస్ తీసుకుంటారు సార్? నా వల్ల దేశానికి ప్రాబ్లం, నా వల్ల మీ లైఫ్కి ప్రాబ్లం, నా వల్ల మీ సింహాసనానికి ప్రాబ్లం మీరు కాదు సార్. చెప్పండి, నేను అనుకుంటున్నారు ఎవరో మీకు చెప్తుంటే. ఇప్పుడు చెప్పండి, నింద తన మీద వేసుకుంటున్నాడు. చెప్పండి, మీరు మంచోళ్ళు అంటున్నారు. ఒక మనిషిని ఈ విధంగా డీల్ చేస్తే ఖచ్చితంగా మారుతారండి. మైనస్లు మాట్లాడుతూ కూర్చున్నారో బంధాలు దూరం అవుతూనే ఉంటాయి. మైనస్లు మర్చిపోయి మంచి కోసం మాట్లాడుకున్నారో చెప్పండి బంధాలు బాధపడతాయి. అందుకే సామెతలు ఏమంటాడంటే, ప్రేమ చెప్పండి అనేక దోషములను. అనేక దోషాలు అంటే సొందులో శిఖార పనులు కాదు, ఈ వేరు. అనేక దోషాలు నీ ఎడల జరిగించిన కీడుకరమైన కార్యాలు ఏవైతున్నావో, నీకు నష్టం కలిగించిన పనులు ఏవైతున్నావో, నీ ప్రేమ ఆ వ్యక్తి యొక్క దోషాలను ఏం చేస్తా చెప్పండి, కప్పేస్తుంది. అందుకే ఆ సామెతల్లోనే కాదు, పేతురులో కూడా ఒక మంచి మాట అంటారు. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములు, ఆ సామెతల్లో మాట, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారి ఉండండి. క్షమించుకోండి. నీలో పాపప్రీతి లేదా, వాళ్ళు పాపప్రీతి లేదా, ఏ తప్పులు చేయలేదా, మిస్టేక్ జరగవా, క్షమించండి. ఒకవేళ క్షమించండి నీ చేత కాకపోతే దేవుని సిలువను చూస్తూ అయినా క్షమించండి. ఏదో ఒక కార్యంలో వ్యక్తిని క్షమించండి. నిజంగా నీ నైబర్ నువ్వు ప్రేమించాలనుకుంటే ఆడికి నీకు ఆర్థికంగా నష్టం కలిగించినా, మానసికంగా నష్టం కలిగించినా ఆ వ్యక్తిని క్షమించండి, వదిలేయండి, మర్చిపోండి, మంచి విషయాలు మాట్లాడండి. ఖచ్చితంగా వాడు రెస్పాండ్ అవుతాడు. అయినా వాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే చెప్పండి ఎవరు చూసుకుంటారు? చెప్పండి, దేవుడు చూసుకుంటాడు అంటూ ఇప్పుడు 24వ అధ్యాయం 10వ వచనం, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గృహలో నా చేతికి అప్పగించునో అది మీ కండ్లారా చూసిన. మళ్ళీ చెప్తున్నా చూడండి, సార్ ఎవరో మీకు చెప్పారు నేనే మిమ్మల్ని చంపాలనుకుంటున్నా అంటున్నారు. నిజానికి మీరు కాదు నన్ను చంపడం, నేనే మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను కాబట్టి ఆ వెనకాల మీరు ఆత్మరక్షణ కోసం పరుగులెడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ మీది తప్పు కాదు, నాది తప్పు కాదు, ఎవడో మీకు నాకు మధ్య చెప్పండి గొడవలెట్టారు. అయినా ఒక మాట చెప్తున్నాను సార్, న్యాయవాదిగా మంచి ఏమంటున్నాడంటే, మీకు సాక్ష్యం చెప్పాలి సార్, నా నుంచి మీకు ఏ ప్రాబ్లం లేదనడానికి మీ వెనకాల నేను క్లాత్ కట్ చేశాను చూడండి అన్నాడు. కోర్టులో ఏం పెడతారండి? సాక్ష్యాలు పెడతారు. ఇప్పుడు ఈ వాదోపవాదంలో దావీదు ఏం పెడుతున్నాడండి? సాక్ష్యం పెడుతున్నాడు. నేను ఇన్నోసెంట్ సార్, నేనేమి చేయలేదు. కావాలంటే మీరు చూడండి, మీకు విషయం చెప్తున్నా సార్, నాకు గృహలో మీరు సింగిల్గా దొరికేశారు సార్. నేను నిజంగానే వాళ్ళు ఎవరో చెప్పినట్టు మిమ్మల్ని చంపేయాలనుకుంటే, ఎవరో ఎక్కించినట్టు నేను మిమ్మల్ని చంపేయాలనుకుంటే, మీరు యాదృచ్ఛికంగా గృహలోకి రాలేదు సార్, దేవుడు రప్పిస్తే వచ్చారు. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, ఇవన్నీ నాకు అడ్డదిడ్డంగా మీరు దొరికేశారు. ఇప్పుడు నేను చంపేయాలనుకుంటే ఎంత పని సార్? 5 నిమిషాల్లో మేము చంపేయాలి. నా విషయం చెప్పనా సార్, మీరు నా ఫాదర్ అన్నాడు, నా తండ్రి మీరు. నిజంగా మాట్లాడుతున్నాను చెప్పండి, దావీదు గారికి సౌలు తండ్రి అవుతాడా, మామ అవుతాడా? ఏమవుతాడు చెప్పండి? మరి నాన్న అంటున్నాడు ఏంటండి?
మీరు నాకు మామ అవుతారు, మీ అమ్మాయిని ఇచ్చారు, మిమ్మల్ని చంపేస్తే మీ అమ్మాయిని మీ ఇంటికాడ గొడవలు పెట్టేస్తుంది అన్నాడా? అవేమనుకోండి, ఏమంటాడు చెప్పనా, నా తండ్రి మీరు. ఎందుకు తండ్రి అంటున్నాడు తెలుసా? నువ్వు నాకు మామ కాదు, నీ కింద మేము ప్రజలము, నువ్వు దేవుడిచ్చిన అధికారి మాకు, నీ కింద మేము ప్రజలమైతే నువ్వు మా తండ్రి లాంటి వాడివి, నీకు ప్రజలమైన మేము పిల్లలు లాంటి వాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఏ పిల్లలనైనా తండ్రి చంపుకుంటాడా? ఏ కుమారుడైనా తండ్రి సావును కోరుకుంటాడా? నా తండ్రి మీరు, మీ సావు నేను ఎందుకు కోరుకుంటాను సార్? మీరు దేవుడు అధికారి, అభిషేకింపబడినవారు, గొప్పవారు, మీ నాశనాన్ని నేను ఎందుకు కోరుకుంటాను? అసలు నాకు అలాంటి మైండ్ సెట్ లేదు సార్. ఒకవేళ నేను చంపాలనుకుంటే ఇది ఎవిడెన్స్ చూపిస్తున్నాను చూడండి, ఈ క్లాత్ ఎవరిది? ఈ క్లాత్ ఎవరు చెప్పండి సార్? మీది కదా ఈ క్లాత్, ఆ క్లాత్ మీది కదా. నేను అది కట్ చేసినప్పుడు ఎవరు లేరు సార్, ఆ 3000 మంది మీతో ఉన్నారా? మీ గూఢాసార్లు మీతో ఉన్నారా? గృహంలో చంపేస్తే 3వ రోజు వరకు ఎదిగితే కానీ గృహంలో ఎవరు దొరకరు సార్. కానీ మేము చంపలేదంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరంటే నాకు ప్రేమ, గౌరవం ఉంది. ఒక ఆయన రాస్తూ భలే రాశాడు. ఒక ఏటగాడు ఉన్నాడట, షార్ప్గా పాయింట్ మిస్ అవ్వకుండా కాల్చి పడేసే గన్ ఆయన చేతిలో ఉందంట. ఎక్కడ పట్టుకుని వెళ్తున్నాడు ఆ ఏటగాడు? ఆ గన్న పట్టుకుని అంటే సరాసరి జింకలను కొట్టడానికి వెళ్తున్నాడు. ఆ జింకలను కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక జింక బోగా కొవ్వు పెట్టిన ఒక దుప్పు దొరికిందంట ఆయనకి. ఆ ఏటగాడు షార్ప్గా దొరికి ఒక ఎపను పట్టుకుని వెళ్తున్నప్పుడు, అది షార్ప్గా వెళ్తుంటే ఆ మార్గం మధ్యలో ఆయనకి జింక దొరకలేదు, కొవ్వు బాగా పట్టిన ఒక దుప్పు దొరికింది. అది ఎక్కడ దొరికిందంటే ఒక బురదలో, గోతులో పడిపోయి విలవిల్లాడుతుంది. రావాలనుకుంటుంది, రాలేకపోతుంది, ప్రయత్నాలు చేస్తుంది, రావాలనుకుంటుంది, రాలేకపోతుంది, అలా ఎక్కుతుంది, ఎలా ఎక్కుతుంది. ఏ మాంసం కోసం తిరుగుతున్నాడో ఏటగాడు, ఏ ఎర్ర కోసం తిరుగుతున్నాడో ఏటగాడు, ఏ ఆహార కృత్యుల కోసం తిరుగుతున్నా ఆ ఏటగాడు, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడు ఏటగాడు, జింక కన్నా బలమైన దుప్పు దొరికితే కోడితే దాని తలక ఎగిరిపోద్ది, కానీ కొట్టకుండా తాడు తెచ్చాడు, దాని కొమ్ములకు బిగించాడు, దాన్ని బయటికి లాగాడు. బురదలోంచి బయటకు వచ్చిన వెంటనే ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసరి జాలిగా తన వైపు చూసింది, ఏమనకుండా వదిలేశాడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, గృహలో బాగా కొవ్వు పెట్టి దొరికిన దుప్పు ఎవరో తెలుసా? సౌలు. గురి పెడితే మిస్ అవ్వకుండా కాల్చి పడేసి ఆటగాడు ఎవరో తెలుసా? దావీదు. కానీ దావీదు ఎందుకు జాలి పడుతున్నాడు తెలుసా? సౌలు బురదలో పడిపోయాడు. ఆత్మ పోయింది, నడిపింపు పోయింది, రక్షణం పోయింది, దేవుని అభిషేకం పోయింది, దేవుని మహిమ పోయింది. బురదలో పడి దొల్లుతున్నాడు. ఈ లోకమే జీవితం అనుకుంటున్నాడు, ఆ సింహాసనమే శాశ్వతం అనుకుంటున్నాడు. చస్తే ఏమైపోతాడని జాలి పడుతున్నాడు. చంపే అవకాశం ఉన్నా ఏటగాడు, సూర్యుడు, వీరుడు, ధీరుడుగా అంత ఏటగాడుకున్నా చంపకుండా ఆ కొవ్వు పెట్టిన ఆ సౌలుని ఏమి చేయకుండా అవకాశం ఉన్న జాలి పడి వదిలేస్తాను. సార్ నేను మిమ్మల్ని చంపలేను సార్, నాకు మీరంటే జాలి ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మిమ్మల్ని నేనేమి చేయలేను సార్ అని వదిలేశారు. దావీదు తన సాయుధ బలగాలందరూ గృహలో ఉన్నారు, ఒంటరిగా వస్తున్నాడు. ఒకేసారి ఇలా పేకోసేస్తే అడిగేది ఎవరు ఉన్నారండి? కానీ దావీదు తన బలహీనతల్ని, తన భారాన్ని, తన భవిష్యత్తుని అన్నిటినీ దావీదు దేవుడి మీద పెట్టేశాడు. నీకు మాట చెప్పి నేను ముగిస్తాను. మిమ్మల్ని గతంలో బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరొకరు ఉండరా? నాకున్నారు, మీకు ఉంటారు, ఎవరొకరికి ఉంటారు. మన లైఫే లేకుండా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు సరిగ్గా సుదీర్ఘమైన రోగం చేత మంచం బట్టి ఏడుస్తున్నారు అన్నప్పుడు నీ స్పందన ఏంటి? ఇక ఆ లైఫ్కి ఎక్కువ రోజులు ఉండదు, త్వరలో చనిపోతారన్నప్పుడు నీ ప్రతిచర్య ఏంటి? ప్రతీకారం తీర్చుకుంటావా? వాళ్ళ మీద దొరికింది అవకాశం అని మాట్లాడతావా? నాకు ఎదురొచ్చారు కనుక ఇలా అయిపోయారంటావా? ప్రేమగల పలకరించి ఎలా ఉన్నారని అడుగుతావు? నీ స్పందన ఏంటి? ఇలాంటివన్నీ మన లైఫ్లో ఎదురవుతాయంటే అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ రోజు నువ్వు నిలబడితే రాజు అవుతావు, ఆ రోజు నిలబడకపోతే లోకానికి దాసుడు అవుతావు. ఆ రోజు ఆ ఇలువలు కాపాడుకొని నిలబడితే భవిష్యత్తుకి జెండా పట్టుకుని నడిసే మహారాజువి, దిక్కు చూసి నువ్వే అవుతావు. అందుకే మాటకు మాట, చేతకు చేత, దెబ్బకు దెబ్బ, మనసులో ఏవో పెట్టుకుని మాట్లాడేసి ఇష్టానుసారంగా మాట్లాడేస్తే మళ్ళీ చెప్తాను, అది ఎదుటోడికి నష్టం కలిగిస్తుంది లేదో తెలియదు, కానీ మన జీవితాలకి మనకే నష్టం కలిగిస్తుంది. ఒక మనిషి ఎప్పుడు బాగా ఎదుగుతాడంటే ప్రభు సామెత చెప్పినట్టు చెప్పాడు, తగ్గించుకున్నవాడు చెప్పండి హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు
తగ్గింపడతాడు. ఈ సూత్రం లైఫ్ లాంగ్ గుర్తెట్టుకోండి. ఈ మాట నీకు నాకు అర్థమైంది లేదు, కానీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు. పిడాపురంలో అనుకుంటాను, ఆయనకి ఎలాగ అర్థమైంది అని తెలియదు, కానీ పొలిటీషియన్సే ఆ మాటలు వాడుకుంటే అని అడుగుతున్నాను. మనం దేవుని పెట్టుకుని తెల్లారితే బయలు పట్టుకుని తిరుగుతున్నాం. మనం తగ్గింపులు వద్దా? అధికారులు గౌరవించొద్దా? మన పైన ఉన్న వారికి మనం గౌరవంగా మనం చూడాల్సిన అవసరం లేదా? ఇది దేనికోసం అంటే నీ ఎదుగుదలకి రయ్యా, ఎవరి కోసం కాదు, నీ ఎదుగుదలకి, నీ జీవితం, నీ బిడ్డలో, నీ భవిష్యత్తు, నీ జీవితం అందంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని గౌరవించవా? షాప్లో పనిచేస్తే నీ షాప్ యజమాని గౌరవించు. ఒక రైతు దగ్గర పనిచేస్తే రైతుని గౌరవించు. ఒక ఆఫీసర్ దగ్గర పనిచేస్తే ఆఫీసర్ని గౌరవించు. నీ ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారిని గౌరవించు. ఎక్కడుంటే అక్కడ గౌరవించు, గౌరవించు, గౌరవించు. లేదంటే ఈ నాకు టార్చర్గాడైనా గౌరవించు. ఎవరైనా గౌరవించు. గౌరవిస్తేనే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే ఈ అనుభవాలతో సరిగ్గా ఆ టైంలో కీర్తన రాసుకున్నాడు. ఆ కీర్తన ఎంత బాగుందో చూడండి ఒకసారి. 7వ కీర్తన, త్వరగా 7వ కీర్తన ముగిద్దాం. 7వ కీర్తన 3వ వచనం నుండి. యెహోవా నా దేవా, నేను నీ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, ఏడో అధ్యాయం మొదట ఆ చిన్న అక్షరం చూడండి. బెన్యామీను వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమే దావీదు యెహోవాను గూర్చిన పాడినది ఇది, వీణతో తంతి వాయిద్యములతో వాయించే కీర్తన. అక్కడ ఒక భాగం ఎప్పుడో చెప్పాను మా చర్చిలో, అక్కడ రాస్తున్నాడు చూడండి. బెన్యామీను వంశస్థుడు అంటే సౌలు ఏ వంశస్థుడండి? ఇప్పుడు చెప్పండి. సౌలు బెన్యామీను వంశస్థుడు. సౌలుకి పెట్టిన నిక్నేమ్ ఏంటో తెలుసా? చెప్పండి. సౌలుకున్న నిక్నేమ్, దావీదు గారు పెట్టుకున్న నిక్నేమ్ ఏంటో తెలుసా? కూసు. కూసు అంటే తెలుసా? కూసు అంటే చీకటి మనిషి అని. నలుపు, ఆయన బుద్ధి నలుపు, ఆయన ఆలోచన నలుపు, అన్నీ నలుపు. అందుకే ఆయన బాధపడుతూ పేరు కూడా ఎత్తకుండా ఎవరు గుర్తించుకున్నా ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే కూసు. బెన్యామీను వంశస్థుడైన ఆ నల్లటి మనిషి అంటే ఆ ఆలోచనలో అంత వ్యతిరేకంగా ఆలోచించే ఆ మనిషి విషయంలో పాట రాసుకుంటున్నాడు. ఏమని? యెహోవా నా దేవా, నేను నీ చరణొచ్చి ఉన్నాను, నన్ను తరువారి చేతులు నన్ను తప్పించు. నీ చరణం ఎవరు తరుగుతున్నారు? ఈయన 3000 మంది తరుగుతున్నారు. ఎవరు తరుగుతున్నారు? ఈయన్ని సౌలు తరుగుతున్నారు. ఎవరు తరుగుతున్నారు? ఈయన్ని సౌలు అధికారులు తరిమేస్తున్నారు ఆయన్ని. వారు సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగితే వాళ్ళ చేతికి అప్పగించేయి. నేను అడుగుతున్నాను, సౌలు ముందు దావీదు ధైర్యంగా తలదించి చంపే అన్నాడంటే అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు తెలుసా? నాలో మిస్టేక్ ఉంటే ఈరోజే సౌలు చేత దేవుడు ప్రాణాలు తీయించేస్తాడు. నాలో ఏ మిస్టేక్ లేకపోతే సౌలు నన్ను ఏమీ చేయలేడు. అందుకే ధైర్యంగా వచ్చి తల ఎందుకు దించుతున్నాడు? తనకు తెలుసు, తన హార్ట్లో ఉన్నది రాసుకుంటున్నాడు. చూడండి, నా చేత పాపం జరిగిందని నీకు అనిపిస్తే, నాతో సమాధానం ఉండిన వారికి నేను కీడు చేస్తే, నన్ను తరిమి పట్టుకొని నన్ను తీసిపడే కిందికి. శత్రువు నన్ను తరిమి పట్టుకొని నా ప్రాణము నేలకి, అక్కడ మొక్కలేసరిగా నా నేలకి అనగద్రొక్కి నిమ్ము, నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేనే రక్షించదును కదా. ఇప్పుడు చెప్పండి, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేనే. ఎన్నిసార్లు నిర్నిమిత్తంగా ఆయన రక్షించలేదండి? జీపు ప్రజలను రక్షించలేదా? కేలా పట్న ప్రజలను రక్షించలేదా? ఇప్పుడు సౌలును రక్షించట్లేదా? తనకి వ్యతిరేకమైన ప్రతి ఒక్కరినే చెప్పండి దావీదు గారు రక్షిస్తూనే ఉన్నాడు. కిందికి 7వ వచనంలో, 7వ వచనం అంటే యెహోవా అంటావు, జనముల సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు కమ్ము. ఇదిగో నువ్వు పైన ఉన్నావు, నాకు అధికారి ఈయన మాత్రం అనుకోవట్లేదు, నా నాయకుడివి ఈయన మాత్రం అనుకోవట్లేదు, వీళ్ళందరి మీద అధికారివి నువ్వు పైన కూర్చున్నావు, నా జడ్జి నువ్వే, నా అధికారి నువ్వే. అందుకే నేను ధైర్యంగా నా శత్రువులు ఎదుర్కొని వెళ్తాను ప్రభువా. ఏదేమైనా కానీ నా చేతుల్లో ఉన్న ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నేను సౌలుని ఏమి చేయి. ఒక మాట నేను చెప్తాను చూడండి, ముగిస్తాను. మనకెవరైనా న్యాయపరంగా మనకు రావాల్సినవి ఏమన్నా ఉంటే
అవి మనకు రాకుండా ఆటంకపరుస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని నువ్వు ఎలా డీల్ చేస్తావు? ఇది ప్రశ్న. లీగల్గా ఇప్పుడు కింగ్ ఎవరు అవ్వాలండి? దావీదు. చట్ట ప్రకారం, దేవుని న్యాయ వ్యవస్థ ప్రకారం దావీదు రాజు అవ్వాలి. ఇప్పుడు రాజు అవ్వకుండా ఇప్పుడు చెప్పండి అడ్డంగా నిలబడుతుంది ఎవరు చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. నీకు కూడా న్యాయపరంగా, లీగల్గా నీకు హక్కు ఉంటుంది, కానీ న్యాయపరంగా నీకు రావాల్సిన హక్కులు ఉన్నా అవి రాకుండా నీకు అడ్డగించే వాళ్ళు ఎవరైనా నీ లైఫ్లో ఉంటే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు చెప్పు? కేసు వేద్దావా? చెప్పండి. స్కెచ్ చేస్తావా? చెప్పండి. బేడి బెచ్చకులతో మాట్లాడతావా? చెప్పండి. ఏం చేస్తారు? మీ లైఫ్కి అడ్డైపోయిన వాళ్ళని మీరు ఏం చేస్తారు? లీగల్గా మీదే రైట్, కానీ వాడు ఒక్కడు మీకు అడ్డంగా నిలబడిపోతున్నారంటే వాడిని మీరు ఏం చేస్తారు? స్కెచ్ చేస్తారా? లీగల్గా కేసు పెడతారా? వాడిని ఏం చేస్తారు మీరు? దావీదు రోజు ఇక్కడ వచ్చి టెస్ట్ మనీ చెప్పమంటే ఏం చెప్తారు చెప్పిన? ఇదే క్వశ్చన్ దావీదు గారిని అడిగామనుకోండి, సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటే దావీదు గారు అంటారు, ఏం చేయను సార్, మొక్కలు వేస్తాను. నాకు లీగల్గా రావాల్సినవి కూడా ఆపేస్తుంటే తీవ్రంగా వ్యక్తి కొరకు చెప్పండి ప్రార్థన చేస్తాను. ఎందుకు మించి నేను ఏం చేయను సార్. అది కదా సార్, మీరు కింగ్ అవ్వాలి, వయసు అంతా ఈ అడవుల్లోనే అయిపోయిందండి. అయిపోయాను సార్. ఒకటి సార్, ఆయన అనుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన పరిగెట్టిస్తున్నాడు. ఆయన అనుకుంటే ఆయన ఏదో ఒక రోజు నన్ను రాజుని చేస్తాడు. ఇప్పుడు నాకు ఏమేమి అడ్డుకున్నా ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ అడ్డు అనుకుంటే ఆయనే తీస్తాడు, ఉండాలనుకుంటే ఆయన ఇస్తాడు. సౌలు ఎన్ని రోజులు బతకాలో ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం ఉందని, చట్ట ప్రకారంగా నాకే క్లెయిమ్ అయ్యే హక్కులన్నీ నాకే ఉన్నాయని ఇప్పుడు నేను రంగంలోకి దిగిపోయి నాకు అడ్డుకున్న వాళ్ళందరూ జీవితాలు నాశనం చేసి ఇప్పుడు నేను సింహాసనం ఎక్కేయాలనుకుంటే అది ఎక్కువ రోజులు చెప్పండి. నేను ఉండలేను సార్. నేను కూడా సౌలు అవుతాను తప్ప నేను దావీదుని ఎందుకు అవుతాను? అందుకే దావీదులో ఉన్న గొప్ప గుణగణాలు ఏంటంటే దావీదు గారు అంటున్నారు, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు నా తండ్రితో సమానం. టక్కటక్క 2 మాటలు చదివి మనం ముగించేద్దాం. 11 నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నేను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసేదని గనక నా వలన నీకు కీడు ఏమాత్రం రాదని, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదని నీవు తెలుసుకున్నట్లు నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణం తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగదీర్చువానుగా నేను చంపును. ఒకవేళ నా సైడ్ తప్పు ఉంటే నన్ను తీసేస్తాడు, మీ సైడ్ తప్పు ఉంటే మీరు తీస్తారు. లేదు సమాధానపరచాలనుకుంటే ఆయన సమాధానపరుస్తాడు. సార్ మన ఇద్దరుకున్న గొడవ నేను ఎవరికి చెప్పట్లేదు, దేవుడికే చెప్పండి, అప్పగిస్తున్నాను. ఇంకా పూర్వీకులు దుష్టుల చేతనే దౌష్టం పుట్టును కానీ నేను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని ఆయన తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, మెన్నెల్ని కదంటే నేను పురుగును కదా. ఏ పురుగు తెలుసా? పెంట పురుగును కదా. నేను అడుగుతున్నాను, ఇన్ని రికార్డ్స్ ఉండి గొలియాతును కొట్టి కీలాపట్నం మీద ఫిలిస్తీన్లను తరిమేసి ఎంత ఫైట్ చేసి సింహాన్ని కొట్టి ఎలుగుబంటిని కొట్టి ఎంత వీరుడు సూర్యుడు శత్రువు ముందు ఏమంటున్నాడో తెలుసా? తగ్గించుకుని, సార్ మీకు విషయం చెప్తున్నాను, నేను బతుకున్న కుక్కను కూడా కాదు సార్, చెప్పండి, చచ్చిపోయిన కుక్కని. సార్ మీ రేంజ్ వేరు, మీ హోదా వేరు, మీ టార్గెట్స్ వేరు సార్. సార్ మీరు టార్గెట్ పెట్టారంటే ఒక రేంజ్ ఉండదు సార్. నాలాంటి పనికి మనోడు చిన్నోడు మీద మీరేంటి సార్ అంటే ఇలా మాట్లాడితే ఎవడన్నా మారిపోతాడు చెప్పండి. ఈసారి మీకు ఎవడన్నా కోపం ఉన్నోడు మీద ట్రై చేయండి. అటు సెడ మాట తిరిగేస్తున్నాడు అనుకోండి, బ్రదర్ ఎందుకు బ్రదర్ ఇవన్నీ మీరు అలా కదరా మీ అమ్మ అడుగుతారు, మీ అన్నాడు అనుకోండి, మీ అమ్మను దేవుడు ఆశీర్వదించాలి బ్రదర్ అనండి. మనిషి అయితే ఖచ్చితంగా మరో మాట రాదంటాడు. అలాంటి ఇలాంటి పనికి మన చేద్దాం గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నట్టు. ఆడు ఖచ్చితంగా మనిషి అయితే మారుతాడు. అప్పుడు ఆడు వ్యూ మార్చుకుంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ఏదో అనుకున్నాను కానీ నేను అనుకున్నట్టు మీరు చెప్పండి లేరు బ్రదర్. ఆ రోజు నుంచి ఒక మాట చెప్పిన, మన ఆత్మను అంటుకున్నవారు అయిపోతారు. ఒక మాట చెప్పిన, మంచి స్నేహితులు అయిపోతారు. శత్రుత్వంతో స్నేహితులైన ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా ఉందా? నాకు ఉంది. ఎంత మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంక ఎప్పుడో అవమానించరు మనల్ని వాళ్ళు తెలుసా?
ఏం జరిగితే ఫస్ట్ కల్లా వెళ్తుంది మనకి, బ్రదర్ ఇలా జరుగుతుందని. అందుకే శత్రువును కూడా జయించే మంచి న్యాయవాదిలాగా వాదిస్తున్నాడు సార్ పురుగుని. సార్ ఏ పురుగునో తెలుసా చెప్పండి? పెంట మీద పురుగుని సార్. అసలు సౌలుకి ఎందుకు దావీదు మీద కోపం అంటే పెంట మీద పురుగు అనుకోవట్లేదు దావీదుని. ఏమనుకున్నాడు? నా అపోజిషన్ అనుకుంటున్నాడు. ఎవరిని చెప్పండి? అందుకే సార్ నేను పెంట మీద పురుగుని, చచ్చిన కుక్కని. ఇంకా మాట్లాడుతూ కిందికి, యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశమున కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు దావీదు నాయన మారిపోయాడు. ప్రపంచంలో ఇంత క్రూరుడు ఎలా మారిపోయాడంటే ప్రేమ ఖచ్చితంగా మారుస్తుంది. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, చేతకి చేత, డైలాగ్ వేస్తే మారతారా? వీడు స్టేటస్ ఎడతాడు, స్టేటస్ ఎట్టాడు మారతాడు. ఇంకో పెద్ద ఇంకో రెండు ఎడతాడు, మారతాడా? నువ్వు కామెంట్ పెడితే మారతాడా? నువ్వు ఫేక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాడు, ఫేక్ అకౌంట్ మెయింటైన్ మారతాడా? మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఆడుతున్నాడు. కౌంటర్లు ఇచ్చేవాడు కౌంటర్లు ఇస్తే మారతాడా? మీరెన్ననినా అనకుండా మౌనంగా ఉండండి. వీడికి అవకాశం ఉండి కూడా, వీడికి ఎదిరించే శక్తి ఉండి కూడా నన్ను ఎందుకు ఏమంటలేదన్న ఖచ్చితంగా వాడు ఆలోచనలో పడతాడు. మీరు మాటల చేత, కౌంటర్ల చేత ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తే దెబ్బకు నోరు మూసేసుకుంటాడు. ఎదవంటే అనుకోకండి, నోరు ముయ్యరు. నోరులు ఎలా మూస్తారు చెప్పిన? వాగే వాళ్ళని వాగనివ్వండి, అనేవాళ్ళని అన్నివ్వండి, వదిలేయండి. కొన్ని రోజులు ఖచ్చితంగా చెప్పండి మారుతారు. రోజు మనకు ఎదురుపడతారు. ఎదురుపడినప్పుడు మాట్లాడండి. ఎదురుపడినప్పుడు అనిస్తుంది. వాడు అడుగుతాడు ఫస్ట్గా, నేను ఎన్ని అన్నా, నువ్వు ఎందుకు నన్ను ఏమన్నా అప్పుడు మీరు చెప్పండి, ఎందుకు మీరంటే నాకు చెప్పండి కోపం రావట్లేదని చెప్పండి. నిజంగానే చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఏదో విధంగా ఇన్ని ఎలా మార్చేసుకుందాం ప్లాన్లో చెప్పకండి. దావీదులాగా జెన్యూన్గా చెప్పండి. ఉండండి, వదిలేయండి. కిందికి అంటున్నాడు, దావీదు ఇట్లా, నేను నాయనా ఈ పలుకు నీదే కదని బిగ్గరగా ఏడ్చి దావీదు ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నా అపకారమునకు ఉపకారం చేసిన వాడేవాడని అడుగుతున్నాను. ఎన్నిసార్లు తెలుగు నాంటేల్లో చదవలేదండి? ఎన్నిసార్లు తెలుగు నాంటేల్లో చదివాం? ఏమని? అపకారికి ఉపకారం వచ్చేవాడు. ఏదో అన్నారులేండి, విశ్వదాభిరామ. వినరా? విశ్వదాభిరామ వింటలేదు కానీ విశ్వాసగా నువ్వు విను. సగటు విశ్వాసకి నువ్వు అపకారికి కూడా చెప్పండి ఉపకారం చేయి. ఏమి ఆడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉపకారం చేయి. అపకారికి కూడా ఉపకారం చేసిన వారు బైబుల్ స్టోరీస్లో ఉన్నారంటే పుంఖాలుగా ఉన్నారు. అందులో ఎవరున్నారు చెప్పండి? దావీదు ఉన్నారు. నువ్వు తెలుగు నాంటేల్లో చూసిన వాళ్ళు నీకు బయట కనబడతలేదు నాకు తెలియదు, కానీ ఇందులో చూడండి, ఈ చరిత్ర పుస్తకంలో ఖచ్చితంగా మన కళ్ళ కనబడతారు. అపకారినైనా నాకు నువ్వు ఉపకారం చేసిన వాడివై, నీకున్న ఉపకార బుద్ధిని ఎల్లడి చేసేది కనుక నాకంటే నీతి పరు. ఎవడు చెప్పండి? సరే పాపమంతా మీదే, నేనే తప్పు చేశాను, నన్ను ఎలా తరుగుతున్నారంటే ఒప్పుకుంటాడా? ఏమంటాడు చెప్పనా? నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు, మిస్టేక్ అంతా నా దేవుడు మధ్యలో పెట్టాడు పొల్లాను. కానీ ఇప్పుడు అంటున్నాడు, నువ్వే మంచోడివి, నేనే అనీతి. ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పించాలంటే ఎంత దేవుని సహాయం ఉండాలండి, ఎంత తగ్గింపు ఉండాలండి, ఎంత ముందు చూపు ఉండాలండి, ఎంత దేవుడితో కనెక్ట్ అయి ఉండాలండి. ఒక మనిషి మూర్ఖుడిని దివారాత్రులు మనం తిట్టేవాడిని మార్చాలి అంటే మనం ఎంత దేవుని ఆత్మ నడిపి ఉండాలి చెప్పండి. అలాంటి వాళ్ళ మనసు మనం గెలుచుకోవాలంటే అందుకే దేవుడిచ్చిన గొప్ప తలంతు దావీదుకి మంచిగా వ్యవహరిస్తున్నాడు. నిశ్చయముగా నీకు సిద్ధపరచబడిన అన్నీ క్షమించండి. 19 వచ్చును, ఒకనికి తన శత్రువు దొరికిన ఎల్లా మేలు చేసి పంపివేయినా ఈ దినమ నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవాకు ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగదువనియు ఇశ్రాయేలు రాజ్యము స్థిరపరచబడిననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారికి నువ్వు నిర్మూలన చేయకున్నట్లు, నా తండ్రి ఇంట్లో నుండి నా పేరు నువ్వు కొట్టివేయబడుకున్నట్లు యెహోవా నామము నాకు ప్రమాణం చేయము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణం చేసను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చను. అయితే దావీదు అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి ఎంత బాగా డీల్ చేశాడు చెప్పండి. దావీదు గారు ఎలాంటి మాట తీసుకున్నాడో తెలుసా? సౌలు గారు లాస్ట్కి ఒప్పేసుకున్నారు, నాయన నా తర్వాత రాజువి నువ్వే. ఏడుస్తూ ఒక మాట చెప్తున్నాను, దుఃఖిస్తూ ఒక మాట చెప్తున్నాను, పెద్దోడిగా ఒక మాట చెప్తున్నాను, నీ తండ్రిగా ఒక మాట చెప్తున్నాను, నీ మామగా ఒక మాట చెప్తున్నాను, నీ రాజుగా ఒక మాట చెప్తున్నాను. నిన్నింత బాధ పెట్టానని నీ టైం వచ్చిన తర్వాత నా సంతతిని ఇబ్బంది పెట్టనని మాట ఇవ్వు.
పెద్ద ఆయనకి మాట ఇచ్చాడు, సార్ నాకు అలాంటి నేచర్ కాదు, నేను మిమ్మల్ని ఏమన్ను, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను అనుకుంటాను, ఇన్ని సంవత్సరాలు ప్రశాంతంగా మనిషి నిద్రపోయలేదు నాకు తెలియదు, కానీ ఆ నైట్ చాలా మంచిగా నిద్రపోయి ఉంటాడండి. ఇన్ని రోజులు తిరిగింది ఆ మనిషికి బాగా అరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చాలా బాగా అరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఆ ముఖం వెలిగిందో లేదో నాకు తెలియదు, కానీ సౌలు ముఖం ఆ తర్వాత రోజు ఉదయం ఎంత బాగుంటుందో. అందుకే హృదయం నిండిన బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం బాగుంటేనే చెప్పండి, సామెతలు ఉందిగా, ఫేస్ బాగుంటుంది. మీరు ఏ క్రీమ్ వాడుతున్నారు చెప్పండి, ఏ క్రీమ్ వాడండి, ఏ క్రీమ్ అది వాడకండి, తక్కువ పోతుందంట. ఏం వాడతారు? అందుకే మన ఫేస్లో బ్రైట్నెస్ ఉండాలంటే లోపల చెప్పండి మంచి ఆలోచన ఉండాలి, మాట బాగుంటుంది, సూప్ బాగుంటుంది, అట్రాక్షన్గా ఉంటామండి. ఎక్కడ చూసినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాం. లేదండి నేను అలోవేరా వాడుతానండి, వాడు డ్రైనేజ్లో పడిపోయింది, ఇది వాడు, ఈ టెక్నిక్స్ వాడు, అన్ని విధాలుగా హెల్తీగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మనసులో ఏం పెట్టుకోకుండా నచ్చిన ఫుడ్ తినండి, మనశ్శాంతిగా నిద్రపోండి, తగ్గించుకోండి. తగ్గించుకున్న వారిని దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. ఆలస్యమైంది క్షమించండి, వచ్చే వారం త్వరగా మాట్లాడుకుందాం.